విష్ణు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మిత్రుడు చాలా చాలా అదృష్టవంతులని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే ఇలాంటి సమయంలో అందరూ కూడా ఇంట్లోనే ఉండి సో గవర్నమెంట్ కాలేజ్ జాగ్రత్త ఉండే టైంలో గత ఈ 4-5 మాసాల నుంచి కూడా మరి ఎటువంటి ఎంటర్టైన్మెంట్కి నోచుకునే విధంగా మరి మనము మన ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులతో ఉంటూ సో బయట బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఎంతోమంది ఉండడం జరిగింది. అలాంటి సందర్భంలో మరి ఈరోజు ఈ ఘనంగా మరి మన పుట్టివేరే గారికి సన్మాన కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ అదేవిధంగా మరి మన సినీ రంగానికి సంబంధించి మరి ఎంతోమంది మరి పేద కళాకారులకి ఈ సన్మానం జరగాలి అన్న ఉద్దేశంతో సో వాళ్ళందరినీ ఈ సందర్భంగా గుర్తుంచుకునే సందర్భంలో మన విష్ణు గారు నిజంగా చెప్పాలి అంటే చాలా పెద్ద సాహసమే చేశారు. మరి ఇందాక మన నరేష్ అన్న చెప్పినట్టు మరి మన బాబు మోహన్ గారు చెప్పినట్టు ఇంత పెద్ద సాహసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని నడిపించడం అంటే ఎంతో కష్టం. అటువంటిది ఒక సంస్థను నడిపించడం అంటే అది చాలా చాలా పెద్ద కష్టం. సో ఒక సంస్థని ఒక వ్యవస్థని నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మా మిత్రులు మన ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు మరి సార్ చెప్పడం జరిగింది. ఎంచేదంటే ఒక సంస్థను నడిపించడం అంటే ఆ సంస్థను నడిపించే ఆ వ్యక్తులకే దాని తాలూకు వెనకాల ఉన్న ఆ కష్టం అంటే ఏంటి అన్నదే తెలుస్తుంది. సో అలాంటిది ఈ రోజుని ఈ వివి మరి విజయ బేరీ ఆర్ట్స్ మరి విబి ఎంటర్ప్రైజెస్ విష్ణు గారిని నిజంగా మనందరి సైడ్ నుంచి కూడా మనందరినీ ఎంత ఆనందంగా ఇక్కడ కలవడం. సో మరి అందరూ కూడా ఇక్కడ ఒకరికొకరు మనం ఈ ఆనందాన్ని మనం షేర్ చేసుకుంటూ సో ఎంత మంచి కార్యక్రమాన్ని మరి నిర్వర్తించినందుకు మరి నా సైడ్ నుంచి మనస్ఫూర్తిగా మరి విష్ణు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాల్ని మరి ఎప్పుడు వారు నిర్వర్తించినా సో మేము కూడా వారు ఏంటంటుండి తప్పనిసరిగా ఎన్నో సర్వీస్ ఓరియంటెడ్గా ఎన్నో సేవా కార్యక్రమాలకి మరి మా విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి మేము ముందుంటామని చెప్పేసి అని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసిన మరి ఎంతోమంది దర్శకులు అలాగే మరి సినీ మరి కళాకారులు బాబుమోహన్ గారు కానీ నరేషాన్ గారు కానీ అలాగే మరి బీజేపీకి సంబంధించిన లీడర్ గారు మరి ఇలాంటి ప్రసన్న కుమార్ గారు మరి ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాక్చువల్గా ఈ లాక్డౌన్ పీరియడ్లో నేను టీవీలో కానీ పేపర్లో కానీ ఏదైనా చూసేటప్పుడు మరి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎంతోమంది మరి ఈ చాలామంది కళాకారులు పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఒక రోజుకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా పనిచేసుకుంటూ మరి ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి ఈ నెల రోజులుగా వాళ్ళకి ఆదాయం లేదు, 2 మాసాలకు ఆదాయం లేదు, 3 మాసాలకు ఆదాయం లేదు, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు నేను చూసి దానికి యాక్చువల్గా ఏదో సర్వీస్ చేయాలన్న ఆలోచన నాకు ఉన్నప్పటికీ వారు సర్వీస్ చేయడానికి తగిన వే అనేది నాకు దొరకలేదు. యాక్చువల్గా మరి ఎట్లా ఏంటో అనుకున్న సందర్భంలో మరి విష్ణు గారు ఈ సందర్భంగా మరి మా అసోసియేషన్ మరి నరేష్ గారు అలాగే బాబుమోహన్ గారు ఇలాంటి వాళ్ళ సందర్భంలో యాక్చువల్లీ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా యాక్చువల్గా నేను మన సినీ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరి పేద మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారో అలాంటి వ్యక్తులకి చెందే విధంగా విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి నేను 1,00,000 రూపాయలు డొనేషన్గా వారికి ఈ సందర్భంగా ఈ పేద కళాకారులు ఎందుకంటే సినీ రంగం అనేది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, అది మీ అందరికీ తెలుసు. మనందరం కూడా ఆ సినిమాలు చూసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం, ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. సో అలాంటి లాక్డౌన్ పీరియడ్లో కూడా మనకి టైం పాస్ అయ్యేదంటే అదే సినిమా. అలాంటిది మరి అలాంటి రంగంలో పనిచేస్తున్న మరి పేద కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థికంగా వెనపడడం అంటే అది నిజంగా చాలా దురదృష్టకరం. సో మరి ఈరోజు ఒక పుట్టి వీరయ్య గారిని మనం సన్మానం చేసుకున్నాం. వారి కుటుంబం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అదేవిధంగా ఈ సినీ రంగానికి సంబంధించిన మరి పేద కళాకారులు ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కూడా చెందే విధంగా మరి మా అసోసియేషన్ మరి నరేష్ గారికి మరి మా అసోసియేషన్కి
విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మరి ₹1,00,000 విరాళంగా ఈ సభాముఖంగా మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతోమంది అంటే నేనే కాదు, సో ఇదే మహానగరంలో ఎన్నో కొన్ని వందల రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నప్పటికీ మరి ఎంతోమంది దయగల హృదయం ఉన్న మంచి మిత్రులు అందరూ కూడా మరి ఎంతోమంది ఎన్నెన్నో సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే నేను బతుకుతున్నాను, నా కుటుంబం బతుకుతుంది, నా వాళ్ళందరూ బాగున్నారనే కాకుండా సో నాతో పాటు ఉన్న మిత్రులు అందరూ బాగుండాలా, సో మరి నేనున్నదే కాదు, నా గ్రామం బాగుండాలా, నా ఊరంతా బాగుండాలి, సో ఈ సమాజం బాగుండాలి. మరి మనం ఏదైనా చేయగలిగేది కొన్ని వందల వేల కుటుంబాలకి మన వంతు స్థాయిగా మనం ఏదన్నా చేయాలని చెప్పేసి ఎంతో సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు మరి ఎంతోమంది మనలో ఉన్నారు. సో ఎంతో మంచి మనసున్న మనుషులు ఉన్నారు. మరి అందులో ఒకరు ఈరోజు మన విష్ణు గారు. ఇంచేత ఎంత మంచి వ్యక్తుల్ని అందరినీ ఒక చోటకి చేర్చి ఇలాంటి టైంలో నిజంగా నరేష్ అని చెప్పారు, ఈ టైంలో రాలేను, తర్వాత కూడా రావాలి, అందరిది అదే పరిస్థితి. యాక్చువల్ ఏంటంటే ఇలాంటి కార్యక్రమం అంటే ఏదో ముగ్గురు నలుగురితో కూడుకున్న కార్యక్రమాలకు మనం వెళ్తాం తప్ప సో ఇంతమంది గ్యాదరింగ్లో మనం వెళ్ళాం. సో అలాంటిది ఏంటంటే ధైర్యం చేసి అందరం కూడా ఇంకేంటి భగవంతుడు మన ఎవరికి ఏమీ కాదు. సో నేను నమ్ముతున్నాను ఇక్కడ మిత్రులు అంటే ఇక్కడ మిత్రులు ఎవరైతే ప్రజెంట్ అయ్యారో ప్రజెంట్ అయిన మిత్రులకు ఏ ఒక్కరు కూడా ఎటువంటి చిన్న అనారోగ్యం కూడా ఉండదు, రాబోదని చెప్పేసి అని నేను అనుకున్నాను. ఇంకేంటి అందరూ మనసున్న మంచి మిత్రులు. సో మరి ఈ సందర్భంగా మరి విష్ణు గారు అలాగే బాబుమోహన్ గారు అలాగే మరి విష్ణు గారు మరి డయాస్ మీదకి వస్తే మరి వారికి నరేష్ గారు వారికి మన సినీ రంగానికి సంబంధించిన